సైడ్ 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 పద్యాలు మీరు పని చెప్తాను. కరకరా సూర్యుడు ఉదించి వచ్చేట వేళలోన 7 కోట్ల రాక్షసులు బట్టి అమరమ్మ కుతకలు కోసి రక్తంబు పీల్చి కనుగుడ్లు ఆరగించి అహావీర ఎరదొడ్డి గంగమ్మ దక్కి ఒక చేత డమరంబు ఒక చేత శూలంబు ఒక చేత చక్రంబు ఒక చేత ఏటబోతివమ్మ తోటబోతివమ్మ అచ్చంద్రకాయల ఆడబోతివమ్మ కలుగు కుచ్చల బొమ్మ ధర్మవరములో కేతిరెడ్డి కాలనీలో వెలిసిన ఎర్రదొడ్డి గంగమ్మ పాదాల గోవింద కొబలే కొబలిక విభూతి ఒక చేత నీరంగం ఒక చేత గనగన గంటలే గల్లు మనగా పశ్చాతి కురువేలు పైన విభూతి వన్నే వస్త్రములు వీరు పలక కుడి చేత బుబ్బంగా కుడి చేత నరకంగా పెడబుబ్బ బుడ్డంగా ఎదురైన వారికి గుండె చెదిరి దక్ష యాగంబులకు వచ్చిన తెల్లడిల్లి దక్ష యాగంబులకు వచ్చిన దేవతలు మూల లంకించితే గుండెలు పగిలే నక్షత్రాలు డుల్లున నేలకు రాలే పాటి దైవము ఎవరమ్మా అప్పుడే వరములిస్తూ అందముగా వరమందు కేతిరెడ్డి కాలినందు నెలకొన్న గంగమ్మ తగ్గు నికురమ్మ గౌరవం పలక చాటించే పగిలే భూమండలం పులగరని పర్వత కుందెగరనే చక్కర మధ్య పోతే చుక్కలన్నీ రాలే అమ్మ రాక్షసులకే బెదిరి పుట్టే మధ్య పోతే శివుడు గుండెలు పగిలే ఆకాశం వచ్చి నెల గరిగే దేవత దేవేంద్ర వేణుత రుద్ర తాండ వీరభద్ర అందముగా కేతిరెడ్డి కాలినందు నెలకొన్న గంగమ్మ వీర గంగమ్మ తల్లి చెప్పలా ఎవరు పేరు ఊరు ఏమి చెప్పు తల్లి. నీడే పెట్టుకొని నా ఎవరు అంటారు కదరా మీరు. కొత్తగా వచ్చిన తల్లి నాకు తెలియదు. ఈ పొద్దే వచ్చిన భయంగా నేను వాళ్ళంతా కలిసి పాతోళ్ళు నేను అవన్నీ కూర్చోండి. నన్ను ఈడే పెట్టుకొని ఎవరంటే నేనేం సమాధానం చెప్పాలా చెప్పు. ఈడే ఉంటారమ్మా, కళ్ళకుంటారు, భూతాలు ఉంటాయి, బేతాలు ఉంటాయి, పీడలు ఉన్నాయి, పిశాదులు ఉన్నాయి, చుట్టుపక్కల ఎన్నో శక్తులు ఉన్నాయి. ఎవరనే
వీడియో పెట్టుకున్నామంటే నేనుండంగా వస్తాయా? రావు కదా. నేనుండా కొత్తగా వచ్చినానమ్మా, అందుకే నాకు తెల్ల కదా పేరు ఊరు. నీ పేరు ఏం తల్లి, ఎవరు, ఏం కథ, ఆట నుండి వచ్చినావు, వీడేం పెట్టుకుంటారు వాళ్ళు, పెట్టుకునే వాళ్ళకి తెలుసు ఎవరు ఏమేం కథ. నేను కొత్తగా వచ్చినా కదా తల్లి, నాకని చెప్పాలి కదా నువ్వు. దేవత అనుకోవాలా, దెయ్యాన్ని అనుకోవాలా, పీడ అనుకోవాలా, పిశాచం అనుకోవాలా, ఎవరని? కలియుగ భారము, సూర్య చంద్రరాజులు, భూమి ఆకాశము, విష్ణువీశ్వర బ్రహ్మ, 1,84,00,000 జీవరాశులు. ఆకట సూర్యుడు ఈకట పడిచిన, ఈకట సూర్యుడే ఆకట పడిచిన, సుక్కలే జల్లన రాలిన, సూర్యనారాయణమూర్తి గతుల తప్పిన, యాపాకు విషాల తప్పిన, అగ్గికి సెదులంటున, నీరు పోయి నీరు కులల తప్పిన, ముంటికి మునులు తప్పిన, సంటికి ద్వారకముల తప్పిన, వచ్చేటి పిండాలు దావలు తప్పిన కానీ నీ బాగ తప్పనిటువంటి శక్తి పలకో. ఫలానా నామం నాది, నా పేరు. వీడియో ఉండాలంటే ఎవరు వీడియో పెట్టుకున్నారంటే ఎవరు పెట్టినారు? ఇక్కడ నీకో ఊరు లేదా, నీకో దావ లేదా, నీకో పేరు లేదా? అంతా నువ్వేంటే? ఊరంతా నేనే కదా. ఊరంటే మేము మనుషులు ఉండవమ్మా, నువ్వే ఆడ కనపడలే మాకి. ఒక ఆయన మక్కమ్మగారు స్వామి వచ్చే ముందు, ఒక ఆయన గంగమ్మ వచ్చే ముందు, ఒక ఆయన శుంకలమ్మ వచ్చే ముందు నేను రుంగొట్టే పని. ఇంకా నువ్వంటే ఎవరు నువ్వు? అట్లా కుయ్యి, ఆ కూతు కుయ్యి, అక్కతే ఎవరి విధంగా కుయ్యి. గుర్తుపడి నీ నామం లేదా, నీ పేరు లేదా, అంతా నేనంటే. చెప్పమ్మా, పాలెడి గంగమ్మ. అదెవరు ఆఫ్ చేయండి సమస్యల్లో. చెబుతాలి, పాలేడి గంగ కరెక్టే. ఏం సంతోషమా, దుఃఖమా, లేకపోతే ఏమన్నా ఆనంద సేవలకు వచ్చినావా, ఊరి చూసిపోయి వచ్చినావా, ఏమన్నా చెప్పేది ఏమన్నా? వచ్చింది అవును తల్లి, అర్థమైందా? అమ్మయ్య, ఆనందంగా ఉందనే వచ్చిండేది. అవును తల్లి, ఆనందంగా ఉందని వచ్చినావు. చాలా మంది మళ్ళీ చాలా కోరికల మీద ఉన్నారు చూడమ్మా. నువ్వు ఆనందంగా ఉండవు, వచ్చినావు, బాగానే ఉంది. వీళ్ళకి దండి సమస్యలు ఉన్నాయి, సంసార సమస్యలు ఉన్నాయి, బతుకుతెరువు సమస్యలు ఉన్నాయి. ఏమేమి అసట్లో ఉండారో వాళ్ళు. ఎవరికైనా ఒకరికి ఇద్దరికైనా చెప్పుకోండి. అవన్నీ తీర్చేకే కదా నేను ఉండేది. ఓనమ్మయ్య, నిన్న ఎవరిని అడగల? తల్లిని కొడుకు అడగల? కొడుకు కోరికలు తల్లి తెలుసాలి అప్ప. కడుపు చూసి అన్నం పెట్టి తల్లే కదా అంటే. నువ్వు చెప్పు, ఎవరు చెప్పాలి? ఇంక మాకు నా గుడికి రావచ్చు, నమ్మకోకుండా విడిచిపెట్టచ్చు. నమ్మే కదమ్మా ఇంతమంది వచ్చినది నీ గుడికి. నమ్మినాము, వచ్చినాము, దేవతలు ఉన్నారని నమ్ముతానే ఉన్నాము ఇప్పటికి కూడా. ఇంకా నమ్మకాలు మీరే కల్పించాలి మాకి. కొన్ని ఇంకా దేవతలే పొలు పోగొడుతున్నారు, మానవులు పొలు పోగొట్టుకోలే. అందులో ఇంతనే తెచ్చి పెడుతున్నాం. ఏనా చేతనైన సారికి పెడుతున్నాం. ఇదిగో అదిగో అంటారు, తీరానికి వచ్చేళ్ళకే చాలు. దాన్ని బట్టి సంతోషాలు మేము ఇస్తాం కదా. మేము ఎందుకు ఉండేది అక్క చెల్లెళ్ళము. దేవతలు మీరు, మేము మానవులము. మాట తప్పే వాళ్ళం కాదు కదా. అంతేనా? ఏమన్నదమ్మయ్యా? నేను చెప్పడానికి రాలేదు. నేను అడుగుతానమ్మయ్యా, ఉందని వచ్చిన. అదే తల్లి, నేను అడుగుతానమ్మే. నా ధర్మం అడగాలి కదా. అన్నాడు ఏమన్నా, ఉరుము లేని దినం నాడు ఉరుమై ఉరుముతా, మెరుపు లేని దినం నాడు మెరుపై మెరుస్తాను నాయన. ఉరుము కొడితే వరము చూపుతా, పరాగ చేస్తే 10 సార్లకు వస్తా. నేను తిట్టు సన్నమల్లి పుష్పాలను మిందేసుకుంటా లేప్ప. దాసుడు ముందు పోతే దైవం వెనకలు వస్తానన్నావు. అందుకేనమ్మా నీ దేవతని దెంగ, నీ పుట్టుబడిన దెంగ, నీ తిరునాళ్ళకి దెంగ, నీ అక్క నీ ఆలి కళ్ళలు పడితే పోతే అంకలు పడితే పోతే నీ అమ్మని దెంగ. దండం తల్లి, మా అమ్మ, మా తల్లి గంగమ్మ. అమ్మ, ఈ గండం కాస్తేను తల్లి, గండ దీపాలు నీకు కడవ భారముతో కదిలి వస్తాం. తడి గోకలు పిడి గంటలు దండక బదులతోన వారు నీళ్ళు పోసి వంగి దండాలు పెట్టిన వారి గండాలను చక్రాలు ఎడబాపేటువంటి ఆది పరాశక్తివి.
చెప్పు చెప్పమ్మ ఏమా ఏదైనా ఉంటే చెప్పు పోంబోయ్ అక్కడ ప్రసాద్ నిమ్మ పండు నిమ్మకాయలు తెచ్చిపెట్టుకుంటారు తినేకో దిగి తీసే కాదు వేసుకోమ్మా కోసేనంట కోసేయి పేరు పెట్టి చూస్తావా లెక్క రైలు పోతా లెక్కి గంగం పెడతాను చూడు వరాలు బాగిస్తాందామని అందుకే తప్పదు మాకు తప్పదు ఇంకా ఎన్ని దిక్కినా ఇది అక్కడ మాల్చెట్టు ముత్యాలమ్మ 2 చేతులు వేపమండలు ఉండాలి. అలనాడు తల్లి వైతేన గనక గంగా భవాని గంగమ్మ వరమ చేతన పుట్టినది. భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ. గంగ కోరినటువంటి కోరికలు విష్ణు ఈశ్వర బ్రహ్మ. ఈ కలియుగ భారం ఉన్నంత వరకు తల్లి నిర్మాణం చేసినావు మమ్మల్ని కాబట్టి ఈ జన్మకు నీవు తల్లివి, మేము బిడ్డలము కాబట్టి నీవు కోరినటువంటి కోరిక ఈ జన్మకు మేము తీర్చలేము. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి పట్టెడు ఆయుధములు మా ముగ్గురికి సర్వము దారబోస్తే ఆ సర్వాయుధములు పట్టుకొని 3 లోకాలు పాటించి వెళతామని చెప్పేసి ఆనాడు విష్ణు ఈశ్వర బ్రహ్మ పట్టెడు ఆయుధములంటే 12 బిరదాములు పట్టినారు. 12 బిరదాములు పట్టిన తర్వాత అధికారణ గంగమ్మకి బంగారు చిత్రకన్ను ఉండేది. ఆ బంగారు చిత్రకన్ను విష్ణునారాయణమూర్తికి ఎరుకయి బంగారు చిత్రకన్ను ఇస్తే తల్లి నిన్ను మోహిస్తాము లేకపోతే లేదన్నప్పటికీ ఆ బంగారు చిత్రకన్ను తీసి విష్ణువు చేతిలో పెడితే విష్ణువు దాన్ని పట్టలేకపోయినాడు. అంటే అంత వేడిగా ఉండాలి అది, కాబట్టి కాలి బూడిదైతానని చెప్పేసి ఆ విష్ణువు మాత్రం ఈశ్వరునికి ఇచ్చినాడు. ఈశ్వరుని నుదుటను పెట్టిన వాడి బంగారు చిత్రకన్ను 3వ నేత్రం. కాబట్టి అమ్మ దీనిని ధరించినాము కాబట్టి దీనిని ఎలా ఉపయోగించాలా అని అడిగినారు ముగ్గురు త్రిమూర్తులు కలిసి. నాయన ఈ బంగారు చిత్రకన్నుతో నుదుట పెట్టుకొని ఎప్పుడు ప్రళయముగా నువ్వు ఏకదిష్టి పెట్టి చూస్తావో మొత్తము ముల్లోకాలు కూడా కాలి దగ్ధమవుతాయని చెప్పేసి ఆ గంగాభవనం అని వెరి వరం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తల్లి అయినటువంటి గంగమ్మ ఆ క్షణము గురిక విష్ణు ఈశ్వర బ్రహ్మ గంగను కరుణిస్తే ఆమె మాట వింటే ఈ లోకము లేదు, ఈనాడు మానవులు లేము. కాబట్టి ఈ జన్మకి తల్లిని భస్మము చేయకపోతే మనం ముల్లోకాలు కదా 3 గడియలు కూడా నిలబడలేము భూమి మీద అని చెప్పేసి ఆ బంగారు చిత్రకణంతో ఈశ్వరుడు అనేటువంటి వాడు 3 కన్నుల వాడు ముక్కంటీశ్వరుడు గంగమ్మను భస్మం చేసినాడు. గంగ భస్మం అయిన తర్వాతనే శ్రీహత్య మహా అపరాధము. కలియుగములో కానీ త్రేతాయుగము కానీ ద్వాపరయుగములో కానీ గోహత్య స్త్రీహత్య శిశుహత్య మహా అపరాధం అని చెప్పేసి ఆ ముగ్గురు త్రిమూర్తులు మాట్లాడుకొని శివుని దగ్గర ఉన్నటువంటి శూలము ఆ పడినటువంటి బూడిదని 3 భాగములు చేసి విష్ణు ఈశ్వర బ్రహ్మ విచ్చేది ఈశ్వరుడు రాసేది బ్రహ్మ సృష్టిని నడిపించేవాడు విష్ణునారాయణమూర్తి. కాబట్టి ఆ యొక్క బూడిదని 3 భాగాలు ముగ్గురు 3 పిడసలు చేసి దానికి జీవ కళలు ఇచ్చిన తర్వాతనే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవిగా ముగ్గురు త్రిమూర్తులు కళ్యాణం చేసుకొని అమ్మ అడిగినటువంటి కోరికలు లక్ష్మీ పార్వతి సరస్వతి దేవి సతీ పతులుగా 3 లోకములు చేరినాడు. విష్ణువు వైకుంఠము చేరినాడు, ఈశ్వరుడు కైలాసము చేరినాడు, బ్రహ్మ బ్రహ్మలోకము చేరినాడు. అవే 3 లోకములు. ఆ 3 లోకములో ఉన్నటువంటి ముగ్గురు శక్తులైనటువంటి లక్ష్మీ పార్వతి సరస్వతి దేవే
గంగ చేసినటువంటి భూమి ఆకాశం మీద ఉన్నటువంటి సర్వశక్తులు. అక్కులు 7, జక్కులు 7. అక్కులు 7 అంటే అక్కమ్మ గారు పుడతా సన్యాసి, తామర పుష్పంలో జన్మించినారు కాబట్టి వాళ్ళ సన్యాసులు. తల్లి తండ్రి లేనటువంటి అక్కమ్మ గారు. వీరు ఆ ముగ్గురు త్రిమూర్తులైనటువంటి భార్యలే లక్ష్మీ పార్వతి సరస్వతి. వారు ముగ్గురు ఒకటైతే కాళికీదేవి. అటువంటి శక్తుల రూపమైనటువంటి వారే ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నటువంటి సర్వదేవతలు కూడా శక్తి ఏదైతే ఉంటుందో, మాంసం ఏది తింటా ఉండదో ఆ శక్తులన్నీ కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులైనటువంటి భార్యలే నరకలియుగములు మనకి ఈనాడు దేవతలుగా నిర్మాణమైనారు. వాళ్ళలో ఒక భాగమైనటువంటి పల్లిని వెలుస్తాను, పల్లి ముత్యాలమ్మని. దొడ్డిలో నిర్మాణమైతాను, గొర్రెల ముత్యాలమ్మను. ఏటి గడ్డని నిర్మాణమైతాను, ఏటి గంగను. అటువంటిగా నరకలియుగములో బాబునింట పుట్టినది, బాబునింట పెరిగినటువంటి నరకలియుగములో కడజాతి వాని వెంట వచ్చినది ఆదిశక్తి పెద్దమ్మ. మారిగా సర్వ రోగాలను వెంటబెట్టుకొని వచ్చినది. ముమ్మారికి మధ్యాహ్నం మారినే నిలుస్తానని చెప్పేసి మారమ్మగా నెలకొన్నది. 50 సీరలో పుట్టలో నిలకొంటాను, 50 వృక్షంలో నిర్మాణమైతాను. సద్రూపము చూసినది ఎల్లమ్మ తల్లి. కద్దంటేను పద్దులకు తీరుతాను. ఎర్రన్ని రౌతములు, సుక్కల్ల పర్వతములు. సూర్యుని ఉదయించినా గాని సుక్కలే రాలినా గాని అటువంటి వాని పాటు నీడబోతానన్న ఆదిశక్తి చౌడమామ నిర్మాణమైనది. నీలవర్ణము నిప్పుల కుల్లాయి దగదగా మట్టించిన తట్టిము పట్టించినా గాని దగముగా నిలబడతానని చెప్పి ఆదిశక్తి నల్లమ్మ నిర్మాణమైనది. అందరికీ కడజాతిదైనటువంటి ఎర్రన్ని రూపములు, ఎర్రన్ని కుసుమలు, పొట్టలో నిలకొంటానని పొట్టడు దుఃఖములు కలిగిన తల్లి అటువంటి సత్యమ్మ తల్లి. ఇటువంటిగా సప్పలమ్మగా ఇటువంటి రకరకాల పేర్లైనటువంటి దేవతలే సర్వదేవతలు. అటువంటి వారు ఈ ఆదిశక్తి మామ గారు.